హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పర్ఫెక్ట్గా చూడండి. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ రీల్ ఎలా చేయాలి, ఎలా మనం ఫాలోవర్స్ పెరుగుతారు, ఎలా మనం వ్యూస్ పెంచుకోవాలి. సో చాలా మంది వీడియోస్ క్రియేట్ చేస్తారండి. ఇది ప్రాబ్లం, అది ప్రాబ్లం, ఇది చేస్తే ప్రాబ్లం, అది చేస్తే ప్రాబ్లం. సో ఎవరైనా కానీ ఒక బిజినెస్ ఉన్న వాళ్ళు ఒక వీడియో క్రియేట్ చేసుకొని ఏ విధంగా మనం ప్రమోట్ చేసుకోవాలి. సో దానికి ఇలాంటి మీరు కరెక్ట్గా మీరు రూల్స్ ఫాలో కావాలి. సో మీ యొక్క బిజినెస్ని ఏ విధంగా మీరు గ్రో చేసుకోవాలి. సో నేనేం చేస్తున్నా అంటే ఒక హాస్పిటల్ తీసుకుంటా అండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఫిజియోథెరపీ అండ్ ఆక్యుపెంచర్ సెంటర్ అంటే కంప్లీట్గా ఒక ఫిజియోథెరపీ అండ్ ఆక్యుపెంచర్ ద్వారా మీకు ఎలాంటి బ్యాక్ పెయిన్ ఉన్నా, నెక్ పెయిన్ ఉన్నా, అండ్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇప్పుడు చాలా మంది బ్యాక్ పెయిన్తో ప్రాబ్లం పడతారు అండ్ నెక్ పెయిన్తో బాధపడుతుంటారు. సో వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు ఇమేజ్ మంచిగా క్రియేట్ చేస్తారు. సో వాళ్ళని ఒక వీడియో క్రియేట్ చేసి మనం ఎలా అప్లోడ్ చేయాలి, అలాగే అప్లోడ్ చేసిన వీడియో ఎలా మనం మార్కెట్ చేసుకోవాలి, సో ఏ విధంగా మనం యాడ్ క్రియేట్ చేసుకోవాలి అది మీకు క్లియర్గా చెప్తా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక యాడ్ క్రియేట్ చేస్తున్నాను. మీరు ఒక టెక్స్ట్ ప్రిపేర్ చేసుకొని ttsfree.com, సో ఈ వెబ్సైట్లో మీరు టెక్స్ట్ టు మీరు స్పీచ్ కన్వర్ట్ చేసుకోవచ్చు. దీనిలో మీకు తెలుగు నుంచి వాయిస్ వస్తుంది, ఇంగ్లీష్ వాయిస్ వస్తుంది, మీకు మల్టిపుల్ లాంగ్వేజ్ ఉంటాయి ఇందులో. ఏ లాంగ్వేజ్ తీసుకొని మీకు తెలుగు కావాలి, మీరు తెలుగులో టైప్ చేశాక దాన్ని మీరు వాయిస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు టెస్ట్ అనేది. సో చాలా మంది బాధపడేది ఏంటంటే, సార్ నేను వాయిస్ ఇవ్వలేకపోతున్నాను, ఎలాంటి వాయిస్ ఇవ్వాలి, సో ఎక్కడ నాకు వాయిస్ ప్రాబ్లం వస్తుందంటే, సో దాన్ని మీరు టెస్ట్ ప్రిపేర్ చేసుకొని వాయిస్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది మ్యాచ్ అయ్యే విధంగా మీరు ఇమేజెస్ పెట్టుకొని వీడియో వేసుకోవచ్చు. సో ఇది మీరు బిజినెస్ కోసం, ఎర్నింగ్ కోసం కాదు, నేను చెప్పే కంప్లీట్గా మీకు బిజినెస్ పర్పస్. ఎర్నింగ్కి మీరు ఓన్ వీడియోస్ కంపల్సరీ క్రియేట్ చేసుకోవాలి. బిజినెస్ పీపుల్ మీరు ఎలాంటి వీడియోస్ చేయలేకపోయినా ఆ బిజినెస్ ప్రమోట్ చేయడానికి ఇలాంటి ఒక ఆప్షన్ తీసుకొని మీరు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియో అనేది తీసుకొని ఆల్ సెటిల్మెంట్ తీసుకొని వాయిస్ క్రియేట్ చేసుకొని వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ప్రాసెస్ మొత్తం నా ఛానల్లో ఉంది. మీరు నా వీడియోస్ ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. నేను మళ్ళీ ఒక వీడియో పెడుతున్నాను, మీరు ఆ వీడియో ఫాలో అవ్వండి, మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సిన ఏంటంటే ఈ వీడియో మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసినప్పుడు MP4 ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన వీడియోని ఎట్ ఏ టైం ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవచ్చు. ద సేమ్ వీడియో మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నాకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కి ఒకేసారి పోస్ట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అవును, దాన్నే మనం ఫేస్బుక్ బిజినెస్ షూట్ అంటాం. లేదు, నేను థంబ్నెయిల్ సెట్ చేసుకొని పోస్ట్ చేసుకుంటాను, నేను పర్ఫెక్ట్ థంబ్నెయిల్ సెట్ చేసుకొని పోస్ట్ చేస్తాను. దానికోసం ఏంటంటే ఏదైతే మీకు ఆప్షన్స్ ఉన్నాయో దాన్ని కాపీ చేసుకొని, మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుందండి ఇండివిజువల్గా పోస్ట్ చేయడం. లేదు సార్ నాకు ఇండివిజువల్ అంటే టైం టేకెన్, సో దానికోసం ఏంటంటే మీకు ఉన్నదే ఫేస్బుక్ బిజినెస్ షూట్. ఇది క్లిక్ చేసుకోండి. ఫస్ట్ మొత్తం మీరు ఏదైతే కంటెంట్ అనుకుంటున్నారో ఆ కంటెంట్ పోస్ట్ చేయండి. ఇక్కడ మీకు ఫేస్బుక్ నుంచి ఇంకో ఫేస్బుక్ మీరు కొలాబరేట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఒక ఫేస్బుక్ ఇంకో ఫేస్బుక్ మాత్రమే, మల్టిపుల్ ఫేస్బుక్ ఆప్షన్ ఉండదు. ఇప్పుడు మీరు ఎక్కడైతే వీడియో డౌన్లోడ్ చేశారో ఆ డౌన్లోడ్కి వెళ్ళి మీరు ఆ వీడియో అనేది తీసుకోండి. వీడియో అనేది తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ థంబ్నెయిల్స్ వస్తాయి. సో ఏవైతే థంబ్నెయిల్ మీకు ఇక్కడ వస్తాయో అక్కడ మీరు ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. దానికి ఏంటంటే రీల్కి మీరు ఎలాంటి కవర్ ఇమేజ్ పెట్టాలనుకుంటున్నారు. సో అది రాని పక్షంలో మీకు కొన్నిసార్లు బిజినెస్ షూట్లో మీకు రాదు. రాని పక్షంలో మీరు వెళ్ళి మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో ఇండివిజువల్ పోస్ట్ చేసుకోండి. సో మ్యాక్సిమం మీకు ఇట్లా కంపల్సరీ వస్తుంది. సో ఇలా మీరు వచ్చినప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత సింపుల్గా నెక్స్ట్ క్లిక్ చేసుకొని నెక్స్ట్, అండ్ ఇక్కడ మీకు అన్ని ఆప్షన్ ఉంటాయి. మీరు ఏమైనా గ్రూప్స్కి షేర్ చేయాలన్నా, ప్లేలిస్ట్ కావాలన్నా, పోల్స్ క్రియేట్ చేయాలన్నా, ఇది రీల్ రీమిక్స్ కావాలన్నా, అండ్ ఫేస్బుక్ రీల్ ఎంబడింగ్ కావాలన్నా, అలో గిఫ్ట్ కావాలన్నా ఏదైనా ఎనేబుల్ చేసుకోవచ్చు. మీరు ప్లేలిస్ట్ అంటే మీరు ఆ, ఏదైనా మీరు ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే కంప్లీట్గా బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్ అండ్ నెక్ పెయిన్ ట్రీట్మెంట్, యూ కెన్ క్రియేట్ నెంబర్ ఆఫ్ ప్లేలిస్ట్, ఇది ఆప్షనల్ మాత్రమే. షేర్ గ్రూప్స్ అని మీరు ఏదైనా గ్రూప్స్ జాయిన్ అయితే మీరు ఆ గ్రూప్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. రైట్ నో గ్రూప్స్, నేను క్లిక్ ఫర్ షేర్. ఈ వీడియో పబ్లిష్ అయిన తర్వాత ఈ వీడియో మార్కెట్ చేయడానికి మీకున్న ఆప్షన్ వచ్చి facebook.com/manage. చాలా మంది చేసే పని అంటే బూస్ట్ పోస్ట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తారు. బూస్ట్ పోస్ట్ అనే ఆప్షన్ యూజ్ చేయకూడదండి. 80% ఎప్పుడైనా కానీ మీరు బూస్ట్ పోస్ట్ యూజ్ చేస్తే ఏంటంటే మీకు రీచ్ అనేది పెరగదు. సో దానికోసమే facebook.com/managకి వెళ్ళి ఇక్కడ యాడ్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్లో మీకు 3 టైప్ యాడ్స్ ఫస్ట్ ఉంటాయి. ఆ యాడ్ మీకు చెప్తాను.
ఇది ఓన్లీ జనాలకి అవేర్నెస్ తీయడానికి మాత్రమే. మీ యొక్క యాడ్ జనాలకి జస్ట్ అవేర్నెస్, వ్యూస్ అండ్ ఆ యొక్క పేజ్ యొక్క రీచ్ పెంచడానికి మీకు యూజ్ అవుతుంది. ట్రాఫిక్ వచ్చి మీరు ఏదైనా వెబ్సైట్ ట్రాఫిక్ కావాలి, మీకు ప్రొఫైల్ ట్రాఫిక్ కావాలి, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ట్రాఫిక్ కావాలి, దానికోసం మీకు ఇది ఆప్షన్ ఉంది. సో లేదా ఎంగేజ్మెంట్ ఏంటంటే మీ పోస్ట్ ఒక ఎంగేజ్మెంట్, దాని ద్వారా ఏంటంటే వాట్సాప్ కాల్, బిజినెస్ కాల్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ట్రాఫిక్ తీసుకుంటున్నా. ట్రాఫిక్ తీసుకొని నేను మెయిన్గా గోల్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా ఇన్స్టాగ్రామ్ అనేది టార్గెట్ కావాలి యూజర్కి. సో దానికోసం కంటిన్యూ క్లిక్ చేశాను. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత నేను మాన్యువల్ ఆప్షన్ తీసుకున్నా, ఎందుకంటే ఆటోమేటిక్గా నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్స్ ఫస్ట్ దానిలో మీరు దేనికోసం ట్రాఫిక్ కోసం కాబట్టి మీరు ఆప్షన్ ఇక్కడ ట్రాఫిక్ సెలెక్ట్ చేసుకున్నారు. క్లిక్ ఫర్ నెక్స్ట్ అండ్ ఇప్పుడు మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వెబ్సైట్ కావాలా, మెసేజ్ యాప్ కావాలా, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కావాలా, కాల్సా. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని ఎంగేజ్ చేయాలి. నాకున్న గోల్ ఏంటిది, నా ఒక ప్రొఫైల్ని చూసి జనాలు నాకు ఎంగేజ్మెంట్ కావాలి. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అండ్ వ్యూస్ ఆల్సో నా బిజినెస్కి. సో నేను ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కిందికి వచ్చాక మీరు బడ్జెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 85 రూపీస్ నుంచి మీ బడ్జెట్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు బడ్జెట్ తీసుకున్న తర్వాత మీరు ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఏ ప్లేస్లో మీరు యాడ్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇక్కడ మీరు యాడ్ ప్లేస్ చేసేటప్పుడు చూసుకోండి. సో ఏదైతే మీరు అనుకుంటున్నారో అది ఇక్కడ యాడ్ చేసుకోండి. సో మీకు ప్రతి ప్లేస్ మీరు చూసుకోవచ్చు. తర్వాత మీరు ఎక్కడైతే మీరు లొకేట్ చేశారో దానిలో మీరు సింపుల్గా లాటిట్యూడ్ యాంటిట్యూడ్ అంటే జస్ట్ డ్రాప్ ఇన్ పెట్టుకొని మీరు డిస్టెన్స్ మొత్తం పెట్టుకోవచ్చు. ఎన్ని కిలోమీటర్ మీకు కావాలో అన్నీ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి జస్ట్ 8 కిలోమీటర్ రేడియస్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు 8 కిలోమీటర్ రేడియస్లో అన్నీ మీకు యాడ్ అయిపోయాయి. ఇప్పుడు యాడ్ అయిపోయిన దాన్ని మీరు సింపుల్గా 8 మనకు ఎక్కువ అయింది అనుకోండి, మీరు 5 కూడా చేసుకోవచ్చు. అంటే మీరు తక్కువ కిలోమీటర్స్ వరకు మీరు రేడియస్ని టార్గెట్ చేస్తున్నారు. అప్పుడు మీకు ఈ యొక్క లొకేషన్ అవసరం లేదు. ఫస్ట్ మీరు ఒక లొకేషన్ తీసుకొని డ్రాప్ ఇన్ పెట్టుకోండి. సో డ్రాప్ ఇన్ నుంచి మీకు దాని యొక్క లాటిట్యూడ్ లాంటిట్యూడ్ ద్వారా మీకు లొకేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో తద్వారా మీకు ప్రగతి అన్నట్టు మీకు అన్ని లొకేషన్ మీకు క్రియేట్ అవుతుంది. ఇది మీకు 2 కిలోమీటర్స్ నుంచి అప్ టు 55 కిలోమీటర్ వరకు మీరు పెట్టుకోవచ్చు. లేదు అంటే మీరు అప్ టు మీరు 80 కిలోమీటర్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా కాదు, మీకు ఇక్కడ పెట్టుకునేది అంటే మీ లొకేషన్కి 5 కిలోమీటర్ వరకు పెడుతున్నారు. సేమ్ అలాగే ఈ యొక్క యాడ్ అనేది ఎక్కడ మీకు విజిబుల్ అవుతుంది, మెయిన్గా ఏంటంటే ఏ ఏజ్ పీపుల్ కావాలి అన్నీ ఇక్కడ మీకు ఉన్న ఆప్షన్స్ అన్నీ. సో ఇవన్నీ క్లిక్ చేసుకున్న తర్వాత ఆడియన్స్ అంతా అయిపోయిన తర్వాత మేజర్గా వచ్చిన ఆప్షన్ ఏంటంటే ప్లేస్మెంట్స్. ఈ ప్లేస్మెంట్స్లో మీకు అడ్వాంటేజ్ ప్లస్ ప్లేస్మెంట్స్ రికమెండెడ్ మాన్యువల్ వచ్చి మీరు మీ యాడ్ ఎక్కడ విజిబుల్ అవుతుంది, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో. ఓన్లీ ఈ యొక్క ఆప్షన్ అనేది ఫేస్బుక్లో విజిబుల్ అవుతుంది. కాబట్టి మీరు ఏంటంటే డైరెక్ట్ అడ్వాంటేజ్ ప్లస్ తీసుకొని మీరు పోస్ట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఒకసారి అయిపోయాక ఏదైనా ఎడిట్ కావాలంటే మళ్ళీ ఎడిట్ చేసుకొని మీరు మార్చుకోవచ్చు, ఆప్షన్స్ ఉంటాయి మీకు. కానీ ఒక్కసారి ఎడిట్ చేసేటప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే మనం ఎడిట్ చేస్తున్నామో ప్రాపర్ గైడ్లైన్స్తో ఎడిట్ చేయాలి. ఏ చిన్న మిస్టేక్ వచ్చినా మీకు ప్రొఫైల్ అనేది యాడ్ క్రియేట్ కాదు. తర్వాత మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, యాడ్ అనేది ఎగ్జిస్టింగ్ వీడియోతో క్రియేట్ చేయాలి. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మన వీడియోకి వ్యూస్ వస్తాయి, అలాగే ప్రొఫైల్కి వ్యూస్ వస్తాయి. సో నేను పోస్ట్ ఇలా చేసుకున్నాను, ఏదైతే నేను లేటెస్ట్ పోస్ట్ పెట్టానో అది మాత్రం చూపిస్తుంది. ఇప్పుడు నేను మేజర్గా టార్గెట్ ఏంటిది, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఫాలోవర్స్ అండ్ లైక్స్, వ్యూస్ అండ్ నాకు బిజినెస్ పర్పస్ నేను యూజ్ చేస్తున్నాను. సో కంప్లీట్గా పోస్ట్ అవుతుంది. ఈ వీడియో పోస్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి. ఎప్పుడు కానీ హరిబరి పడకూడదు. ఇది మొత్తం మనం క్రియేట్ చేసేది విదిస్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పర్పస్ అన్నట్టు. వీడియో అంతా అప్డేట్ అయ్యాక మీరు సింపుల్గా క్లిక్ ఫర్ పబ్లిష్. మీ టాస్క్ ఏంటంటే ఓన్లీ ఫర్ పబ్లిష్ ఆఫ్టర్ ద ప్రాపర్ వీడియో ప్రజెంటెడ్. సో ఈ వీడియో అనేది మీకు ఇలా విజిబుల్ అవుతుంది. కంప్లీట్ ప్రివ్యూ ఇక్కడ మీకు ఉంటుంది. ఈ ప్రివ్యూ మీరు చూసుకోవచ్చు. కంప్లీట్ మీకున్న ప్లాట్ఫామ్లో ఎలా మీకు వీడియో విజిబుల్ అవుతుంది అనేది మొత్తం మీకు ఇక్కడ ఉంటుంది. సో ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా కానీ మీకు రెండు విధాల మీకు మార్కెట్ జరుగుతుంది. సో కాబట్టి ఇది అయిపోయిన వెంటనే మీరు క్లిక్ ఫర్ పబ్లిష్. సో ఈ విధంగా
మన ఇన్స్టాగ్రామ్ ఒక ప్రొఫైల్ రీచ్ అండ్ ఫాలోవర్స్ అండ్ యువర్ బిజినెస్ విల్ బి రీచ్ టు ద పర్టికులర్ ఆడియన్స్. అంటే మన ప్రొఫైల్కి ట్రాఫిక్ తీసుకొస్తున్నాం. ఏ విధంగా? ఫేస్బుక్లో యాడ్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో ట్రాఫిక్ క్రియేట్ చేస్తున్నాం. సో ఈ విధంగా మీరు ఎలాంటి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అని పెంచుకోవడానికి, వ్యూస్ పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అప్లోడ్ చేసి ఎగ్జిస్టింగ్ వీడియోతో మాత్రమే మీరు యాడ్ క్రియేట్ చేయాలి. మీరు నేను బ్యాక్ఎండ్లో యాడ్ క్రియేట్ చేస్తాను, అది ఈజ్ ద కంప్లీట్లీ రాంగ్. మీరు వీడియో అప్లోడ్ చేసి ఆ వీడియో ద్వారా మీరు యాడ్ క్రియేట్ చేసుకోండి. సో ఆ విధంగా మీకు ప్రొఫైల్ యొక్క రీచ్ పెరుగుతుంది, అలాగే మీకు బిజినెస్ కూడా లీడ్స్ పెరుగుతాయి. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు జస్ట్ మీరు మెసేజ్ పాస్ చేయండి, క్వశ్చన్ పాస్ చేయండి. నీకు ఏ లాంగ్వేజ్లో వీడియో కావాలో ఆ లాంగ్వేజ్లో మీకు వీడియో అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.